క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు పంచభూతములకు సృష్టికర్త. ఆ మాట బైబిల్లో ఉంది. 5 ఎలిమెంట్స్, పంచభూతములు, ద ఎలిమెంట్స్ షల్ పాస్ అవే అని ఉంది. 5 ఎలిమెంట్స్ అనేది మనం ఆనవాయితీగా తెలుగు భాషలో చెప్పుకుంటాము. పంచభూతాలు ఏమిటి అంటే ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని అని చెప్పుకుంటాం. భూమి అంటే ఇలా పట్టుకుంటే దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి. అగ్ని దొరకదు, మనం పట్టుకోలేము, కనబడుతుంది. తర్వాత ఇంకా గాలి కూడా దొరకదు, పీల్చొచ్చు. ఉఫ్ అంటే కనీసం ఫీల్ చేయగలం. దాని ఆకాశం అనేది ఏంటో తెలియదు. ఆకాశాన్ని పట్టుకోగలవా, నిర్వచించగలవా? గాలి అంటే ఇదిగో ఉఫ్ అంటే తగులుతుంది గాలి. ఆకాశం అంటే మన తల మీద ఉండేది ఆకాశం అండి అంటాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇన్ని మైళ్ళ దూరం పోయిన తర్వాత అక్కడి నుంచి తగులుతుంది ఆకాశం అని చెప్పవచ్చా? అలాగా అవకాశం ఉందా? లేదు. ఆకాశానికి ఒక నిర్దిష్ట స్వరూపము లేదు. ఎంతైనా నివసించడానికి, ఎన్ని ప్రపంచాలైనా నివసించడానికి, ఎన్ని గ్రహ మండలాలు, గ్రహకూటములైనా సంచరించడానికి ఉన్న అవకాశం పేరే ఆకాశం. అవకాశమే ఆకాశం. ఆకాశము పదార్థం కాదు, అయినా అదొక భూతము అంటున్నాం. భూతం అంటే దెయ్యములు, భూతాలు అనుకోకండి. భూతము అంటే దయ్యం, భూతం అనే అది వేరు. భూతము అనే మాట సంస్కృత భాషలో భవము అనే మాట నుండి వచ్చింది. భవం అంటే పుట్టుక, భూతము అంటే పుట్టినది అని అర్థం, సంభవించినది, సంభూతం, ఆది సంభూతుడు అంటాం. అంటే మొట్టమొదట పుట్టిన వాడు. సంభూతము పుట్టినది. భూతం అంటే అసలు మొట్టమొదట దేవుడు సరుకులు తయారు చేసుకున్నాడు. విశ్వాన్ని సృష్టించడానికి సరుకులు తయారు చేసుకున్నాడు. ఇల్లు కట్టాలంటే ఇసుక, ఇటుకలు, గ్రనైటు, కలపతో చేసిన భాగాలు, ఇనుప చువ్వలు, సిమెంటు, ఇవన్నీ, ఈ సరుకులన్నీ లేకుండా ఇల్లు కట్టలేము. విశ్వమును దేవుడు నిర్మాణం చేయడానికి సిద్ధపరచుకున్న సరుకులే ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలలో అత్యంత నిర్వచనీయమైనది, నిర్దుష్ట రూపము కలిగినది భూమి. నిర్వచించగలిగినది, తాకగలిగినది, పట్టుకొనగలిగినది కానీ నిర్దుష్ట స్వరూపం లేనిది నీళ్లు. గాలి అనేది ఉన్నట్టు తెలుస్తుంది, స్పర్శ జ్ఞానంతో తెలుసుకుంటాం కానీ పట్టుకోవడానికి వీలు లేదు. అంటే భూమి ఏమో హార్డ్గా ఈ చేతులకు దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి కానీ స్పెసిఫిక్ షేపు ఉండదు. చెంబులో పోస్తే చెంబు షేపు, బిందెలో పోస్తే బిందె షేపు, ఎందులో పోస్తే ఆ షేపు. గాలి ఉంది, దానికి రూపం ఉన్నదో లేదో తెలియదు, ఉండదు. బెలూన్లో ఊదితే గాలి ఆ బెలూన్ రూపంలోనే ఉండి తీరాలి. ఒక ఖాళీ గిన్నె ఉంది, ఆ ఖాళీ గిన్నెలో ఉన్న గాలి ఆ షేపులోనే ఉండాలి అనుకోవడమే తప్ప కంటితో చూసిందే తెలియదు. గాలిని బంధించలేం కూడా. ఇకపోతే అగ్ని. అగ్ని కూడా మనం బంధించలేము, పట్టుకోలేము. దానికి ఒక నిర్దిష్ట రూపము ఉండదు. ఇంకా ఆకాశము అంటే అందులో గాలి ఉంటుంది, అగ్ని ఉంటుంది, నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటికీ అవకాశం ఉంది కానీ ఆకాశానికంటూ ఉన్న రూపం ఏంటో తెలియదు. అంటే టాంజిబిలిటీ అండ్ కాంప్రహెన్సిబిలిటీ, డిఫైనబిలిటీ అనేది తక్కువైపోతూ ఉంది.
ఇట్ ఈస్ బికమింగ్ లెస్ అండ్ లెస్ డిఫైనబుల్, లెస్ అండ్ లెస్ టాంజిబుల్. ఇంకా తక్కువ భూమి అంటే ఏంటో చెప్పేసేయచ్చు. భూమి ఇలాగ ఉంటుంది, ఇంత గట్టిగా ఉంటుంది, దీంట్లో ఇన్ని పొరలు ఉన్నాయి, ఇన్ని పదార్థాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఎర్త్. కోరికి వెళ్ళిపోతే సెంటర్లో అంత మోల్టన్ రాక్ ఉంటుంది, అగ్ని ఉంటుంది, చెప్పేసేయచ్చు. కానీ ఆకాశం అంటే ఏంటి చెప్పలేం. రాను 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 అగ్ని ఉంది. అగ్ని అంటే ఇంకేం లేదు, అది కూడా గాలే, కానీ మండుచున్నటువంటిది. గాలి లేకుంటే అసలు మంట ఎలాగ ఉంటుంది? ఉండదు కదా. గాలి లేకపోతే అగ్ని కూడా ఉండదు. నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అంటే ఏమిటంటే సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, హైడ్రోజన్ ఆక్సిజన్ అనే 2 రకముల వాయువుల మిశ్రమము నీళ్ళు అవుతాయి. H2O అనే సింప్లెస్ట్ ఈక్వేషన్ అండ్ కెమికల్ ఫార్ములా. మరి రసాయనిక సమ్మేళనం ఈ రెండు గాలులు, హైడ్రోజన్ అనే వాయువు, ఆక్సిజన్ అనే వాయువు కలిస్తే నీళ్ళు అవుతాయని. అంటే అసలే కనిపించని, ఇప్పుడు హైడ్రోజన్ చూడగలవా? చూడలేవు. ఆక్సిజన్ చూడగలవా? చూడలేవు. ఆ రెండింటి కలయికనైతే చూడగలవు. నీళ్లు కనిపిస్తాయా? కనిపిస్తాయి. నీళ్లు కనిపించని 2 వాయువులు కలిస్తే కనబడే నీళ్లు తయారైనవి. ఆ వాయువులే ఇంకొక రూపంలో మండడం స్టార్ట్ అయితే వాయువే అగ్ని అవుతుంది. ఈ అగ్ని అంతటిని తన కడుపులో దాచుకొని ఒక మట్టి గోళ ఉంది, అది భూమి. ఇటు నుంచి అటుపోతే, అటు నుంచి ఇటు వస్తే ఏమీ కనిపించని దాంట్లో నుంచి కొద్దిగా కనపడుతూ మొత్తం మనకు అర్థమయ్యే స్థితికి భూమి వచ్చింది. ఇటు నుంచి అటుపోతే అత్యంత స్పష్టమైనటువంటి పదార్థము నుండి రాను రాను అస్పష్టమైనదిగా, అంచెలంచెలుగా మారిపోవడం మనం చూస్తాం. ఇది దేవుని యొక్క సృష్టి. ఈ పంచభూతాలు అనేవి దేవుడు ఒక్కొక్క మహాయుగములో ఒక్కొక్క దానిని, పాతదాన్ని భద్రపరిచి 4 కొత్త వాటిని చేస్తున్నాడు. ఒకసారి ఏం చేశాడంటే విశ్వంలో ఉన్న నీళ్ళన్నీ పిడికిట్లో అట్లా పట్టుకున్నట్టు, ఇవి మాత్రం ఉండండి, పాత నీళ్ళు ఉంచండి అని మిగతా 4 కొత్తవి చేశాడు. కొత్త అగ్ని, కొత్త భూమి, కొత్త ఆకాశం, అన్ని కొత్తవి. నీళ్లు మాత్రం పాతవే. ఇంకొకసారి ఏమో భూమిని దాచిపెట్టాడు, మిగతా వాటన్నింటిని కొత్తవి చేశాడు. ఇంకోసారి ఆకాశాన్ని దాచిపెట్టాడు, మిగతావన్నీ కొత్తవి చేశాడు. రేపు యేసుప్రభు వారు 2వసారి వస్తారు. అప్పుడు దేన్ని పాతదాన్ని ఉంచడు, పాతవన్నీ నాశనం చేసి అన్నీ కొత్తవే చేస్తాడు. కనుక ఇదిగో సమస్తమును కొత్తవాయను అని ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో సమస్తము కొత్తవాయను ఎందుకు చెప్పాడంటే అన్నీ కొత్తవి కావడం ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. అప్పుడప్పుడు ఏదో ఒకటి పాతది ఉండిపోతా ఉంది. అందుకొరకు ఇది నేను విశ్వ చరిత్రలో చెప్పినట్టు నా జ్ఞాపకం, మరి చెప్పాను లేదో మీరు చదివిన వాళ్ళకు జ్ఞాపకం ఉంటుంది. నా పుస్తకాలు చదవాలి, అప్పుడు అసలు మీకు లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీకు స్పిరిచువల్ లైఫ్ కానీ ఏది కానీ స్టార్ట్ అవుతుంది. పుస్తకాలు అది బుర్రకెక్కకుండా మీకు మీరు అర్థం కాదు, లోకం అర్థం కాదు, దేవుడు అర్థం కాదు, అసలు ఏమర్థమైందో ఏమర్థం కాలేదో కూడా మీకు అర్థం కాదు. నా పుస్తకాలు చదవటం మ్యాండేటరీ అని ఎన్నోసార్లు చెప్తున్నా. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇఫ్ యు టేక్ ఇట్ ఈజీ యు ఆర్ టేకింగ్ గాడ్ ఈజీ. పుస్తకాలు చదవండి. సరే, ఆ సమస్య ఇప్పుడు వద్దు, కానీ అందులో నీళ్ల సంగతి చెబుతున్నాను నేను. ఇప్పుడు ఆకాశము క్రింద సృష్టి ఆరంభంలో 6 దినాలలో దేవుడు మనకు కనబడుతున్న ఈ భూ సంబంధమైన ప్రకృతి దీనంతటిని దేవుడు పునర్నిర్మించడం, పునఃస్థితి స్థాపనం చేయడం, దాని గురించి మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది.
ఆది కాండంలో ఉన్నది సృష్టి కాదు, పునః సృష్టి. డోంట్ మేక్ ఎ మిస్టేక్ దేర్. సృష్టి కాదు, పునః సృష్టి. సృష్టి అనగా ఉనికిలో లేనిది, నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ సడన్లీ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అది సృష్టి. ఎక్కడా లేదు, ఏ రూపంలోనూ లేదు, దేవుని ఊహలో ఉందంతే. ఇలాంటిది ఉండాలి అనుకున్నాడు, వాక్కు రిలీజ్ చేశాడు, సడన్గా శూన్యములో నుంచి ఆ వస్తువు పుట్టుకొచ్చేసింది. ఫలానా దాంట్లోంచి వచ్చిందని చెప్పడానికి ఇంకోటి ఏమీ లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దానిని సృష్టి అంటారు. ఈ రోజుల్లో సైంటిస్టులు మరి గ్రంథకర్తలు కొన్ని పదాలు వాడేస్తుంటారు. వాడికి భాష రాదేమి రాదు కానీ బుక్ రాసేస్తాడు. ఏమండి, సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు సైంటిస్టులు. ఏంటయ్యా ప్రతి సృష్టి అంటే, ఒక సింహాన్ని ఒక పులిని క్రాస్ బ్రీడింగ్ చేయిస్తే ఒక కొత్త ప్రాణి పుట్టింది అనుకోండి. ఇంతవరకు ప్రకృతిలో ఈ ప్రాణి లేదు. అట్లా చేశారు కలకత్తా జూలో. టైగర్ అండ్ లయన్ ఆ రెండు ఒకటే స్పీసీస్, పిల్లి జాతి అది. సో దాన్ని టైగర్ అండ్ లయన్ కలిపితే అది ఆడదో ఇది మగదో ఏదో తెలియదు కానీ మొత్తం మీద లయన్ అండ్ టైగర్ కలిపితే ఒక ప్రాణి పుట్టింది. దానికి కొన్నేమో టైగర్ లక్షణాలు ఉన్నాయి, కొన్నేమో లయన్ లక్షణాలు ఉన్నాయి. సో దాన్ని టైగాన్ అని పెట్టాడు. టైగర్లో టిఐ టైగర్, టిఐజి టైగర్, లయన్లో ఓఎన్. సో టైగాన్ అని పెట్టారు. మళ్ళీ వీళ్ళకి ఇంకో చిలిపి తలంపు వచ్చింది. దీన్ని మళ్ళీ ఇంకా మిశ్రమం చేద్దామని ఈ టైగాన్తో మళ్ళీ ఇంకో లయన్తో క్రాస్ బ్రీడింగ్ చేయించారు. ఆల్రెడీ దీనిలో సగం లయను, టైగాన్ కదా లయను, మళ్ళీ ఇంకో సింహంతో కలిపారు. కలిపితే మళ్ళీ దానికి ఇంకో 3 లక్షణాలు వచ్చినాయి, కొత్తగా ఉందన్నమాట. సో దాన్ని లీటిగాన్, లయన్లో ఎల్ఐ మళ్ళీ ఇక్కడ పెట్టారు. దిస్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ కలకత్తా జూ. మీరు ఎప్పుడైనా కలకట్టాకి వెళ్తే జూకి వెళ్ళి మా పాస్టర్ గారు ఏదో లిటిగాను టైగాన్ అని చెప్పాడు అవునంటే వాళ్ళు మీకు చెప్తారు. వాట్ ఎవర్ ఐ టెల్ యూ ఇట్ ఈస్ వెరిఫై, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి సృష్టి అట. అదో పెద్ద జోకు. ఇది ప్రతి సృష్టి కాదు, డిస్టార్షన్ ఆఫ్ ద ఒరిజినల్ క్రియేషన్. సృష్టి కాదు అది. ఇప్పుడు 2-3 మొక్కలు కలిపి దానికి కొత్త రకం పూలు సృష్టించడం, పూలను తయారు చేయటం, నిర్మించటం, లేదా కొత్త రకం కూరగాయలని చేయడం, ఇదంతా పునః సృష్టి అని అంటున్నారు. కానీ పునః సృష్టి కాదు, అది పునర్నిర్మాణము. అది వరకే ఉన్న జీవ కణములను, ఆ జీవ కణములను క్రాస్ బ్రీడింగ్ చేస్తున్నారు. ఆ కణములను నువ్వు పుట్టించినప్పుడు అది సృష్టి. దట్ ఈస్ నాట్ ఎ క్రియేషన్, ఇట్ ఈస్ ఓన్లీ రీమేక్. కొన్ని పాత పాటలను జడగొట్టి మ్యూజిక్ పెట్టి రీమిక్స్ పెట్టి అలాగనమాట. దిస్ ఇస్ నాట్ క్రియేషన్. దానికి సంబంధించింది ఎక్కడ కూడా ఉండకూడదు ఉనికిలో. దానిని ఆకస్మికముగా ఉనికిలోకి తెస్తే అది సృష్టి. కలుగునుగాక అంటే కలిగింది. అంతకుముందు దాన్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడిగితే నాకు తెలిస్తే కానీ నీకు చెప్పడానికి, నేను ఎందుకున్నాను, నాకు ఇప్పుడు సడన్గా ఉన్నాను, పిచ్చి ప్రశ్నలు లేచి విసిగించకు, ఎందుకున్నాను నాకు ఎలా తెలుసు, ఉన్నాను అంతే ఇప్పటి నుంచి అంటూ అది సృష్టి. అయితే దేవుడు ఆది కాండంలో చేసింది సృష్టి కాదు. భూమి కలుగునుగా కానలేదు, ఆకాశము కలుగునుగా కానలేదు, నీళ్లు కలుగునుగా కానలేదు. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, గాలి ఉన్నాయి ఆల్రెడీ. అంతకుముందు ఈ భూమి ఉంది, ఆకాశం ఉంది, నీళ్లు, అగ్ని అన్నీ ఉన్నాయి. వేరే ప్రాణికోటి కూడా ఉండింది. ఆ
ఆ ప్రపంచం గురించి మనకేమీ తెలియదు, ఉందని మాత్రం తెలుసు, వివరాలు తెలియదు. తర్వాత ఏదో జరిగింది, ప్రళయం వచ్చింది, ఆ పాత ప్రపంచం నశించింది. నశించి పాడైపోయిన ఆ ప్రపంచాన్ని మళ్ళీ దేవుడు బాగు చేయడమే ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది. అంతకుముందు కూడా ప్రాణులు ఉన్నాయి. అప్పటి ప్రాణుల యొక్క ఎముకలు దొరుకుతున్నాయి, శిలాజాలు. ఇది తెలియక శాస్త్రవేత్తలు తికమక మకతిక పడుతున్నారు. ఏంటో ఇది ఈ భూమి, ఈ ప్రపంచం పుట్టి కోట్ల సంవత్సరాలు అయిందని కథ చెప్తాడు వాడు. ఒరే, కోట్ల సంవత్సరాలు మానవ జాతి లేదు. మానవ జాతి ఉన్నది 6,000 సంవత్సరాలే, 6,000 ఏళ్ళే. మరి శిలాజములు ఉన్నవి కదా అంటే భూమి నిరాకారముగా మారక ముందుండిన ప్రపంచానికి సంబంధించిన అవశేషాలు. ఈ భూమి మీద ఎన్నో యుగాలు జరిగినాయి. ఎన్ని యుగాలు తెలియదు, చాలా యుగాలు జరిగినాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చూస్తే, చదవండి దయచేసి. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ఆయన ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగముల సమాప్తియందు, యుగముల సమాప్తియందు. కీర్తనల గ్రంథంలోకి రండి. 106వ కీర్తన 48వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యుగాలు మన దేశంలో, మన సనాతన ధర్మంలో చెప్పినట్టు త్రేతాయుగము, కృతయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాలు, మళ్ళీ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము, ఇలాగ కల్పము, కల్పాంతములని మనోళ్ళు లెక్కలు చెప్పారు. దానికి బైబిల్లో ఆధారం లేదు. కానీ యుగములైతే ఉన్నవి. కాలము లెక్కింపులో అతి సుదీర్ఘమైనది యుగము, అతి చిన్నది క్షణము. కొన్ని క్షణాలు కలిస్తే ఒక నిమిషము, సెకండ్లు కలిస్తే నిమిషం, కొన్ని నిమిషాలు అయితే ఒక గంట, కొన్ని గంటలు కలిస్తే ఒక దినం, కొన్ని దినాలు అయితే ఒక వారం, కొన్ని వారాలు అయితే నెల, కొన్ని నెలలు అయితే ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాలు అయితే దశాబ్దము, తర్వాత శతాబ్దము, సహస్రాబ్దం, తర్వాత అత్యంత సుదీర్ఘమైన కాల ఘట్టము యుగము. ఇట్ కెన్ బి ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం. ఇది 1,00,000 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 50,000 సంవత్సరాలు కావచ్చు, 10,000 సంవత్సరాలు కావచ్చు, 10 కోట్ల సంవత్సరాలు కూడా కావచ్చు. ఫర్ గాడ్ ఇట్ డజంట్ మ్యాటర్. ఈ టైం అనే ఈ షెల్కు బయట ఉన్నాడు ఆయన. టైం లోపల ఉన్నాడు, ఇవంతా లెక్క పెట్టుకుంటాడు. ఆయనకు 1000 కోట్ల సంవత్సరాలు ఒక చిటికేసిన కాలం సమానమే. జస్ట్ ఈక్వల్, జస్ట్ ద సేమ్ ఫర్ హిమ్. అట్లా చిటికేసినప్పుడు నీకు ఎంత టైం అయిందో దేవుని మైండ్కు ఈ చిటికేసిన టైము 1000 కోట్ల సంవత్సరాలు సమానం. అదే హీఈస్ అవుట్ సైడ్ ద సిస్టమ్, ఎన్విరాన్మెంట్ కాల్డ్ టైం. సో యుగాలు అయితే ఉన్నాయి. అందుకే మనం పాట రాసుకున్నాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ
యుగముల పరంపర, యుగముల వరుస అయిపోయిన తర్వాత లాస్ట్ యుగములో ఆయన నరావతారం ఎత్తాడు. అయితే యుగములు ప్రారంభించింది కూడా ఆయనేనట. యుగములకు ముందు కూడా ఆయనకు స్తుతి ఆరాధన అందుతూనే ఉండిందట. యూదా పత్రిక ఒకే అధ్యాయము 25వ వచనం చదవండి. యూదా 25వ వచనం. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును. హెబ్రీ 9:27లో ఏమన్నాడు? యుగముల సమాప్తి. ఇక్కడ యుగముల పూర్వం. యుగముల సమాప్తి, యుగముల పూర్వం. మధ్యలో ఎన్ని యుగాలు? ఆ యుగములన్నిటను యేసయ్య స్తుతి నందును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు యేసయ్య. ఆయన మీ దేవుడు చాలా బుడ్డోడు కదా. మా దగ్గర కోట్ల ఏళ్ళు చరిత్ర ఉంది. మీ యేసు నిన్న మొన్న పుట్టాడు కదా అంట. పాపం అమాయకత్వం. వాళ్ళని మనం తిట్టొద్దు, దూషించొద్దు, సీరియస్గా కోపడు. తెలియదు. ఇట్స్ ఆల్ ఇగ్నరెన్స్. యేసు ప్రభు కథ నీకు తెలుసుకునే ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూర్చో, చెప్తాను. నువ్వు అనుకున్నటువంటి నీ కథలన్నిటికంటే గొప్పవాడు యేసయ్య. నువ్వు చెప్పుకున్న కథలు మొత్తం కలిపి మూట కడితే నా యేసయ్య కాలి చిటికని వేలు గోరు కూడా సమానం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మహాదేవుడు క్రిస్మస్ నాడు పశుబాలుడై మరియమ్మ ఒడిలో పడుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ వండర్. వాట్ ఎ గ్రేట్ వండర్. చంద్రమండల యాత్రికుడు జేమ్స్ కాలిన్స్ గారు హైదరాబాద్కు వచ్చారు. ఆయన చూడడానికి 1000 మంది ఎగబడి వెళ్ళారు. ఈయన చంద్రమండలం మీద నడిచాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ద మ్యాన్ హూ వాక్డ్ ఆన్ ద మూన్ వాకింగ్ ఇన్ హైదరాబాద్. అందరూ వెళ్ళారు. ఆయన మైక్లో చెప్పాడు, ఐ వాక్డ్ ఆన్ ద మూన్, ఐఎమ్ వాకింగ్ ఇన్ హైదరాబాద్ రోడ్స్. యు ఆర్ సర్ప్రైజ్డ్ అబౌట్ ఇట్. బట్ షాల్ ఐ టెల్ యూ వన్ థింగ్, సంథింగ్ మోర్ గ్రేట్. The one who created the whole universe walked on earth once upon a time. He is Jesus. నేను చంద్రమండలము మీద నడిచి ఇక్కడ నడిస్తే మీకు విచిత్రంగా ఉంది. ఒరే అమాయకుల్లారా, విశ్వమునంతటిని చేసిన వాడు ఒకనాడు భూమి మీద నడిచాడు. ఆయన యేసు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈయన అక్కడికి పోయినప్పుడు బైబిల్ చదివాడు. మీకు తెలుసా? అక్కడ చంద్రమండలం మీద దిక్కుగాని నేను చూశాను. ఇది ఐ సా దిస్ ఇన్ ద టీవీ. వీళ్ళు అక్కడ చంద్రమండలం మీద దిగారు. అదంతా ఆ సీన్ మొత్తం ఇక్కడ టీవీలో రిలే అవుతుంది. దిగి ఆయన బైబిల్ తీసి ఏం చదివాడు తెలుసా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని చదివి అక్కడ చంద్రమండలం మీద ప్రార్థన చేశాడు. ద ఫస్ట్ మ్యాన్ ఎవర్ టు వాక్ ఆన్ ద మూన్ వాజ్ అ క్రిస్టియన్. హీ రెడ్ ద బైబిల్ అండ్ ప్రేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రైస్తవులు అంటే అంత ఖతర్నాక్ ఫోర్సు. ఆ ఇల్లు ఊరు బయట ఉంటోళ్ళు కదా అంటే, అవును మీ ఊర్లో అందరూ గలీజోళ్ళు ఉన్నారు అని వచ్చి బయట ఉంటున్నారు. ఈ కుష్టోళ్ళు ఉన్నారు ఊరు నిండి అని చెప్పి ఈ కుల గజ్జి కుల కుష్టి ఉన్నోళ్ళు ఉంటున్నారు బయటకు వచ్చి ఉన్నారు. అంతేగాని వీళ్ళు నీచులని కాదు, మీరు నీచులని వాళ్ళు బయట ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము తీసి పాలెమునకు దూరంగా వేసిన ఎందుకంటే దేవుడు నీచుడేనా వీళ్ళు నీచుడేనా? ప్రియులారా, ప్రపంచ రాజకీయము, ప్రపంచ వాణిజ్యము, ప్రపంచంలోని శాస్త్రీయ విజ్ఞానము గుప్పిట్లో పట్టుకున్న మానవుడి పేరే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. సరే, క్రైస్తవులు గొప్పతనం ఇప్పుడు చెప్పడానికి ప్రసంగం కాదు, పంచభూతాల సంగతి చెబుతుండు. ఓ భూతంలాగా ఉన్నవేందిరా ప్రసంగము? ఏదో ఎత్తుకొని ఎటు వెళ్ళిపోతారు వాళ్ళు. శుద్ధ ప్రసంగం అంటాడు. అంచెదినములలో మనుషులు క్రూరులై ఉందురు, అపాయకరమైన కాలములు వచ్చను.
అని అనుకోకండి, ముగించేస్తాను తొందరగా. ఈ పంచభూతాల కథ ఏంటంటే, ఇప్పుడు మనం చూసే ఈ పంచభూతములు ఇవి లక్షల సంవత్సరాలుగా ఉన్నవి. మానవ జాతి మాత్రం 6000 ఏళ్ళ నుంచే ఉంది. అంతకుముందు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు మనకు సంబంధం లేదు. మన రక్తం కాదు, మన జీన్స్ కాదు, మన జాతి కాదు, వాళ్ళు వేరే. నువ్వు నేను ఏ జీన్స్ పంచుకొని పుట్టామో, ఏ రక్తం పంచుకొని పుట్టామో, ఈ రేస్ మాత్రం ఓన్లీ 6000 years ఓల్డ్, దట్స్ ఆల్. సరే, ఈ ప్రపంచాన్ని, అంతకుముందు ఉన్న ప్రపంచం అంతా నాశనమే, ప్రళయం వచ్చి నీళ్లలో మునిగిపోయి, అప్పుడున్న ప్రపంచం సర్వనాశనమయ్యాక మళ్ళీ దేవుడు పునఃస్థితి స్థాపనం చేయడమే ఆదికాండం 6వ మొదటి అధ్యాయంలోని 6 దినాల సృష్టి. ఆదికాండం మొదటి అధ్యాయంలోని 6 దినాల కార్యక్రమం. రిక్రియేషన్ అనకూడదు యాక్చువల్గా, దానికి ఇంకో మీన్. రిక్రియేషన్ అంటే వినోదము అనే అర్థం ఉంది. రిక్రియేషన్ అని మామూలుగా రాస్తే వినోదం, మధ్యలో హైఫన్ పెట్టాలి. రీక్రియేషన్, కాయినింగ్ అ వర్డ్, సృష్టిని మళ్ళీ బాగు చేసుకోవడము అనేది. ఇంతకు విషయం ఏంటంటే, దేవుడు సృష్టించిన నీళ్లలో 2 రకాలు. అది సముద్రము, దేవుడు జలరాశులకు సముద్రం అని పేరు పెట్టాను. కానీ మరి ఏదెను తోటలో నుండి ఒక నది ప్రవహించింది. ఆ నీళ్లకు దీనికి హస్తిమశకాంతరం తేడా. ఆ నీళ్లు త్రాగొచ్చు, తోటలో నుండి వచ్చిన నది నీళ్లు త్రాగొచ్చు. ఈ సముద్రం వేరు, త్రాగడానికి వీలు లేదు. ఈ సముద్రాన్ని దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు అనేది ప్రశ్న. ఈ సముద్రమును ఇలాగూ చేసి ఈ 6000 ఏళ్ళ చరిత్ర నడిపించిన తరువాత యేసు ప్రభు వస్తాడు, వచ్చి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని చేస్తాడట. బాగా వినాలి. కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని చేసినప్పుడు అందులో సముద్రము లేదు. దట్ ఈస్ ద టాపిక్ దిస్ ఆఫ్టర్నూన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనమే. అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఇకను లేదు. సముద్రం లేదు అంటే ప్రస్తుతము జరుగుతున్న ఈ యుగములో సముద్రం ఉన్నది, రాబోయే యుగములో సముద్రం ఉండదు. దట్ ఈస్ ద టాపిక్. ఎందుకు అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ యుగములో సముద్రాన్ని ఎందుకు ఉంచాడు, వచ్చే యుగంలో సముద్రం ఎందుకు ఉండదు అనేది ప్రశ్న. సింపుల్గా చెప్తాను. సముద్రము అనేది ఒక సాదృశ్య పాఠముగా కొన్ని సత్యములను, కొన్ని విషయములను మనకు నేర్పించటానికి దేవుడు ఈ తరములో, ఈ యుగంలో ఉంచాడు. ఈ పాఠాలు నేర్చుకున్న వాళ్ళందరూ బాగా వినాలి. సముద్రము నుండి పాఠాలు నేర్చుకున్న వాళ్ళందరూ కొత్త భూమిలో కొత్త ఆకాశంలో ఉంటారు. కాబట్టి ఇక వాళ్లకు ఈ పాఠాలు అవసరం లేదు. కాబట్టి సముద్రం ఇకను ఉండదు. ఏంటి ఆ పాఠాలు అంటే అవకాశం ఉన్నంత వరకు చెప్తాను. 2, 3, 4 ఎన్ని చెబుతానో తెలియదు. ప్రప్రథమముగా ఇప్పటి తరము యొక్క లక్షణాలను, ఇప్పటి యుగము యొక్క లక్షణాలను, ఇప్పటి మానవ సమాజం యొక్క స్థితిగతులను సముద్రం సూచిస్తుంది. సముద్రానికి ఉండే లక్షణాలంతా కూడా మనుషులకు ఉంటాయి. సముద్రానికి ఉండే లక్షణాలు మానవ సమాజానికి ఉంటాయి. సముద్రం ఉండేది ఏంటి? నీళ్ళ ఏంటివి అవి? పాల, తేనె ఏంటి? నీళ్ళేగా, వాటర్ అయినా కాదా అది?
కానీ త్రాగడానికి పనికిరావు. సముద్రంలో ప్రయాణం చేసేవాడు జాగ్రత్తగా నీళ్లు తీసుకెళ్ళాలి తాగడానికి. నీళ్లలోకి వెళుతూనే వాడు నీళ్లు తీసుకెళ్తాడు, లేకపోతే చచ్చిపోతాడు. 1 రోజు 2 రోజులు అయ్యాక సముద్ర ప్రయాణం నెలల తరబడి జరుగుతుంది. నెలల తరబడి నీళ్లు తాగకుండా ఉండలేడు ఏ మానవుడు కూడా. కొన్ని గంటలే వాడు ఉండేది, నీళ్లు తాగకపోతే చచ్చిపోతాడు. వాడు డ్రమ్ములు క్యాన్ల నిండా నీళ్లు తీసుకొని పోవాలి. దాహం వేస్తే భద్రంగా ఇవి తాగాలి, కానీ చుట్టూ నీళ్ళే కదరా, ఓ చెంబు తీసుకురా ముంచేసి తాగుదాం అని ముంచి నోట్లో పోసుకుంటే మింగలేము. భయంకరమైన క్షార గుణము కలిగినట్టు ఉంటుంది. అది పులుపు కారం అన్నీ కలిసి ఉంటుంది అన్నమాట. మింగలేవు నువ్వు. ఒకవేళ మింగితే చచ్చిపోతావు ఇన్ఫెక్షన్స్ వచ్చి. మింగలేవు, మింగితే మాత్రం బ్రతకలేవు. ఎక్కడ లేని రోగాలు చుట్టుకుంటాయి. అంత మురికి, అశుభ్రత, భరించలేనటువంటి రుచి. నీ నాలుక నీ గొంతు తట్టుకోలేదు. చూపులకైతే నీళ్ళే. మానవ సమాజం అటువంటిది. చుట్టూ బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కానీ వాళ్ళెవరూ నీ దాహము తీర్చలేరు. యేసు ఒక్కడే నీ దాహము తీర్చగలడు. మనుషులందరూ సముద్ర జలాలు, యేసయ్య మాత్రమే మనకు జీవజలములు ఇచ్చే. అందుకే అన్నాడు, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా దగ్గరికి రావాలి. और किसी के पास नहीं जाना, बेकार के काम और किसी के पास जाना, मेरे पास आना सब लोग, अगर तुम प्यासे हो तो मेरे पास आना. నీకు దాహమైతే నా దగ్గరికి రా. నా దగ్గరకు వస్తే నేను మీకు జీవజలములను ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దప్పికొన్న ప్రతి వాడికి యేసు ఒక్కడే దాహము తీర్చే నీళ్ళు ఇస్తాడు. యేసుగాక ఇంకా ఏ బంధమైన, బంధకమైన, బంధుత్వమైన, చుట్టరికము, స్నేహము, సహవాసము ఏదైనా సరే సముద్రం నీళ్లతో సమానం. అంత మాయ. భర్త దగ్గర సంతోషం అనుకుంటాం, భార్య దగ్గర సంతోషం అనుకుంటాం, బంధువుల దగ్గర సంతోషం, స్నేహితుల దగ్గర సంతోషం, తాగితే సంతోషం, పాపం చేస్తే సంతోషం. ఇదంతా కూడా మాయ, 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 భ్రమ. నీ హృదయపు ఆర్తిని, దాహముని తీర్చగలిగిన జీవజల ప్రదాత నజరేయుడని యేసు ఒక్కడు మాత్రమే. ఇంకెక్కడికి పోయినా నీ దాహం తీరదు. ఇదొక పాఠం. ఇంకో విషయం, మానవ సమాజం మన దాహము తీర్చదు. ఆ పాఠం కొరకు సముద్రాన్ని పెట్టాడు. ఇంకో పాఠం ఏంటంటే, సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదు, అది కదులుతానే ఉంటుంది అన్నమాట. మీరు చూడండి, అలలు కెరటాలు లేని సముద్రం ఉండనే ఉండదు. అది ప్రకృతికి విరుద్ధం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము లాంటి వాళ్ళకు నెమ్మది ఉండదు అన్నాడు. ఈ లోకము ఎప్పటికీ నెమ్మదిగా ఉండదు. మనము శాంతి రాజ్యం అని, ప్రజాశాంతి అని, లోకశాంతి అని, దేశం యొక్క శాంతి అని ఎన్ని పార్టీలైనా పెట్టొచ్చు, ఎన్ని కార్యక్రమాలైనా చేయొచ్చు, కానీ ఆఖరికి మనకే శాంతి లేకుండా ఉంటుంది. నువ్వు శాంతిని ఇవ్వలేవు, ఈ లోకానికి శాంతి ఎవరూ ఇవ్వలేరు. సమాధానకర్తయగు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ వచ్చేదాకా ఈ లోకము కదులుతున్న సముద్రం గలిబిలి 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 కలిగి ఉంటుంది. ఎప్పుడయ్యా నిమ్మళించేదంటే, సమాధానమునిచ్చే రారాజు యేసు వస్తాడు, లోకాన్ని ఏలుతాడు, అప్పుడు సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సముద్రము ఇంకో లక్షణం కలిగి ఉంది. అది భూభాగములను విభజించున్నది. ఇట్ డివైడ్స్ యూ అండ్ మీ. ఈ లోకం యొక్క, సొసైటీ యొక్క లక్షణం ఏంటంటే, మనలో మనకు భేదాలు, అంతరాలు, దూరాలు కలిగించే దుర్మార్గపు లక్షణం ఉన్నది ఈ సమాజానికి.
అందుకే మనుషులందరినీ ఏమని పిలిచారంటే, మనందరము ద్వీపాలం అంట. మనందరము ద్వీపాలము. వీఆర్ ఆల్ కాల్డ్ ఐలాండ్స్. ఎందుకు ద్వీపములము అనంటే, నీకు నాకు చాలా దూరం ఉంది. నువ్వు ఒక ద్వీపము, నేను ఒక ద్వీపం. మధ్యలో ఏమున్నదంటే సముద్రం ఉన్నది. 41వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనము చూడండి. యెషయా 41:1, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి. ఏమండి, ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి, జనములారా వచ్చి నూతన బలము పొందుడి. 42వ అధ్యాయం యెషయా 4వ వచనం, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ద ఐలాండ్స్ షల్ వెయిట్ ఫర్ హిస్ టీచింగ్, హిస్ మెసేజ్. ద్వీపాలు ఎవరండి ద్వీపాలు? మనుషులే. నేనొక ద్వీపం, నువ్వొక ద్వీపం. మనం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాం, కానీ నీకు నాకు మధ్యలో సముద్రం ఉంది. నువ్వు దాటిటు రాలేవు, నేను దాటిటు రాలేను. మనం ఏకము కాకుండా విభజన జరుగుతుంది. నీది వేరే లోకం, నాది వేరే లోకం. నా బాధలు నీకు అర్థం కాదు, నీ బాధలు నాకు అర్థం కాదు. నేను నీకేం హెల్ప్ చేయలేవు, నువ్వు నాకు హెల్ప్ చేయలేవు. కోట్ల మంది మానవులందరూ ద్వీపాలు, మధ్యలో సముద్ర జలాలు. ఇప్పటి యుగం అది. అయితే ఈ సముద్రాన్ని దేవుడు కొన్నిసార్లు మేలుగా కూడా వాడుకున్నాడు. ఈ సముద్రాన్ని కొన్ని పాఠాలు నేర్పడానికి కూడా వాడుకున్నాడు. సముద్ర అగాధములోనికి యోనాను పంపించి, ఇదిగో ఈలాగు రక్షకుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని నేర్పించాడు. యోనా తప్పు చేసినప్పుడు సముద్రంలో విసిరివేయమని శిక్ష విధించాడు. ఎర్ర సముద్రమును చీల్చి బాప్తిస్మ పాఠాన్ని నేర్పించాడు. పనికిరాని దానిని ఆయన కొన్ని విలువైన కార్యాల కొరకు వాడుకునే దేవుడని ఇక్కడ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సముద్రం అంటే బ్యాడ్ అంటున్నారు, మరి ఎర్ర సముద్రము సముద్రమేగా, గలిలయ సముద్రము సముద్రమేగా. గలిలయ సముద్ర తీరమున యేసు నడిచాడు. ఆ తీర ప్రాంతము మహిమగలదిగా మార్చేశాడు. కాబట్టి సముద్రము ఇప్పటి యుగములో ఉన్నది. అది మనుషుల మధ్యలో భేదాలు కలిగించి మనుషులను ఒంటరి వాళ్ళని చేస్తుంది. వాళ్ళకు దాహము కలిగిస్తుంది. దాహమేమో అది తీర్చదు. అశాంతితో నిండి ఉన్నటువంటి లోకము, ఈ లోక జనాంగములను దేవుడు సముద్రంతో పోల్చాడు. ప్రకటన 17వ అధ్యాయము 17వ వచనం 15th వర్స్ అమ్మ 15. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు మహాజలములటవి. అవి మహాజలములు, విస్తార జలములనుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో విస్తార జలములు అంటే ఈ గ్లాసులో నీళ్ళు అనొచ్చా? విస్తార జలాలు బిందెలో నీళ్ళు అనొచ్చా? ఓ డ్రమ్ములో నీళ్ళు అనొచ్చా? చెరువులో నీళ్ళు అనొచ్చా? విస్తార జలములు అంటే సముద్రం. ఆ సముద్రము మీద ఈ బబులోను వేశ్య కూర్చుంది. ఆ జలములు, విస్తార జలములు ప్రజలను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నవి. ఆఖరి మాట చెబుతున్నా ఏంటంటే, మనుషులు నివసించడానికి ఆరిన నేల కావాలి, కానీ సముద్రం పనికి రాదు. మనుషులు అన్నాను. పిలాతు యేసును పట్టుకొచ్చి అన్నాడు, ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. అంటే యేసు నివసించడానికి పనికొచ్చేదేమో భూమి, యేసు నివసించడానికి ఇష్టపడనిదే సముద్రము. అంతా మురికి, చెత్త చెదారం, దుర్వాసన, అపరిశుభ్రత, పనికిరానటువంటి జలాలు లాగా ఈ సమాజం ఉంది.
అందులో యేసయ్య ఉండడు. ఒక మంచి ఆరిన నేల లాంటి వ్యక్తి హృదయములో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సముద్రమును ఇలాగ అనేక పాఠాల కొరకు ఆయన వాడాడు. వాడిన తర్వాత ఈ పాఠాలు నేర్చుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి రెండవ రాకడలో వస్తాడు. సముద్రం నాకు పనికి రాదని యేసయ్య నీవే నాకు జీవజలములిమ్మని అడిగి జీవజలములు త్రాగి రక్షణ పొందిన వాళ్ళ కొరకు యేసు రెండవసారి వస్తాడు, తీసుకెళ్తాడు. ఆ కొత్త భూమిలో సముద్రం ఉండదు. ఇక్కడ ఒకటే ఒక్క సూత్రము చెప్పి నేను ముగించేస్తాను. ఇక అదేంటంటే, ఇప్పటి యుగములో ఇప్పటి తరములో కొంత వేస్టేజ్, కొంత అవాంఛనీయమైన బాధాకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ గొడవలు, కలహములు, అనైక్యత, విభజన, బాధ, వేదన, వ్యాధులు, తర్వాత యథార్థత లేకుండా ఉండడం, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం, ఈ సమాజంలో అన్యాయము, అక్రమం ఇప్పటి తరములో ఉంటుంది ఉంటుంది ఉంటుంది. అన్యాయము లేని సమాజాన్ని ఈ భూమి మీద ఎవరు నిర్మించలేరు. అన్యాయం లేకుండా, అక్రమము లేకుండా ఈ భూమిని ఎవరు సంస్కరించలేరు. యేసు రెండవసారి వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పటి లోకంలో కొంత అన్యాయము, అక్రమము, గలిబిలి, గందరగోళం తప్పదు తప్పదు తప్పదు. ఎందుకో చెబుతున్నా వినండి. ఎందుకంటే ఇక ఇప్పటి లోకము ఆదామును మోసం చేసి రాజదండాన్ని దొంగిలించి సైతానుగాడు వెళ్తున్నాడు. ఈ లోకంలో న్యాయము, నీతి రాజ్యము స్థాపించాలంటే సైతానుగాడిని బంధించేయాల. 1000 సంవత్సరాలు వాడిని యేసు బంధించి నీతి రాజ్యం స్థాపించడానికి రావడం, ఇంకా కొన్ని ప్రవచనములు నెరవేరాల్సి ఉంది. ఈ టైం సిస్టమ్, ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ అనే సిస్టమ్ లోపల ఈ ప్రపంచం అంతా ఇరుక్కుపోయింది. గనక నువ్వు తొందరపడితే ఇప్పటికిప్పుడు నీతి రాజ్యం ఏమీ రాదు. అయితే నీతి కోసం నిలబడతాము, పోరాటాలు చేస్తాం, వాదిస్తాము. అంతేగాని ఇప్పుడు మొత్తం ఇది పరలోకంలాగా మార్చేస్తామంటే కుదరదు. యేసయ్య వచ్చేదాకా గతుకుల రోడ్లు ఉంటాయి. యేసయ్య వచ్చేదాకా అక్రమం, అవినీతి, లంచగొండితనం అన్నీ ఉంటాయి. ఎవడు ముత్తాతలు జేజమ్మలు దిగొచ్చిన ఈ భూమి మీద ఇప్పటి బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ నీతి రాజ్యము రానే రాదు. అది వాస్తవం. అయితే ఒక విషయం చెప్తున్నాను. ఈ భూమి మీద నీతి ఉండదు కదా, అవినీతి ఉంటుంది కదా, అది సంఘము లోపలికి కూడా ప్రవేశిస్తుంది. భూమి మీద ఉండే సకలమైనటువంటి మలినములు, కల్మషములు దేవుని ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయి. అందుకే 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంట్లో ఆరంభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడే లోకల్లో ఉండే మురికంతా ఇక్కడికి వచ్చేసింది. దేవుడు లోకములో తన సంఘమును స్థాపిస్తే సైతాను గాడేమో సంఘము లోపల లోకాన్ని స్థాపించాడట. ఎన్ని ప్రసంగాలైనా చేయని సంఘంలో అనేక మందిలో ధనాపేక్ష ఉంటూనే ఉంటుంది. ఎన్ని ప్రసంగాలైనా చేయని క్రైస్తవ సమాజంలో కొంతమంది కులపిచ్చుంటూనే ఉంటుంది. అది విశ్వాసుల రండం కాదు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి దయ్యాలు వెళ్ళగొట్టి రోగాలు స్వస్థత చేసేటటువంటి మహాసభల ప్రసంగికుడు కూడా స్టేజ్ దిగి రాగానే మా కులం వాడు ఎక్కడని చూసుకుంటాడు. వాడు క్రైస్తవుడా, లోక సంబంధ?
దేవుని బిడ్డ కాడా రక్షణ పొందలేదా? పరిశుద్ధాత్మను పొందలేదా? దయ్యాలు వెళ్ళగొట్టట్లేదా? మరి వీడిలో దయ్యమే పోలేదు. ఇంకా లోకములో ధనాపేక్ష ఉంది, క్రైస్తవ సమాజంలో కూడా వస్తుంది. లోకంలో కులపిచ్చింది, క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. లోకంలో కొండెములు, దుర్వార్తలు, లేని వార్తలు ప్రచారం చేసే స్లాండరింగ్ లోకంలో ఉంది, సంఘంలో కూడా ఉంది. ఒక బ్యూటిఫుల్ ట్రూత్ చెప్పి ముగిస్తాను. మరి మనం సంఘం అంటున్నాం, దేవుని కుటుంబం అంటున్నాం, వాడు లోకం అంటున్నాం. వాడుకున్న ఆ గజ్జి మొత్తం మనకు కూడా వచ్చేసింది. మనం పొందిన రక్షణ అండి. ఇది ఎలాగ దేవుని కుటుంబం? సంఘం అంటారు, వధువు సంఘం అంటారు, పెళ్లి కుమార్తె అంటారు, అలంకరించబడింది అంటారు, పరిశుద్ధ సంఘం అంటారు, మహిమగల సంఘం అంటారు. ఇదేమి సంఘము? ఇదేనా దేవుని కార్యం? ఏమైనా ఆయన పెళ్లి చేసుకునేది? నేను చెప్తున్నా వినండి. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, అందమైనటువంటి అమ్మాయిలు ఉంటారు. కానీ వాళ్ళను వాళ్ళ తల్లి కన్నప్పుడు ఆ లేబర్ రూమ్ అందంగా ఉండదు. హాస్పిటల్లో తల్లి పురిటి నొప్పులు తీసి వీళ్ళను కన్నటువంటి ఆ గది ఉంది చూశారు, ఆ గది అందంగా ఉండదు. అంత దుర్వాసన, దుర్గంధము, నెత్తురు, మందుల వాసన, కంపు ఉంటుంది. పురిటి కంపు అంటారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, ఏమో పుట్టినప్పుడు మాత్రం అక్కడ వికారము, అసహ్యంగా ఉంది. ఇప్పుడు సార్వత్రిక సంఘము వేరు, వధువు సంఘం వేరు. సార్వత్రిక సంఘమేమో లేబర్ రూము, ఎత్తబడేదేమో వధువు సంఘము. ఎత్తబడే సంఘాన్ని ఇక్కడ దేవుడు తయారు చేస్తున్నాడు. తయారు చేయబడుతున్న స్థలము గనక ఇక్కడ మిస్ యూనివర్స్, అసలు సిసలైన విశ్వసుందరి ఇక్కడ పుడుతుంది. కానీ విశ్వసుందరి పుట్టే ఈ స్థలములో ఈ చీము, నెత్తురు, ఈ దుర్గంధం అంతా ఉంటుంది. నువ్వు అనొచ్చు, డిమాండ్ చేయవచ్చు, సంఘము పరిశుద్ధమైంది, వధువు సంఘం అయితే ఇప్పుడు కనబడుతున్న సంఘాలు కూడా క్లీన్గా ఉండాలి. అంటే క్లీన్ అంటే సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా, బిహేవియరల్ క్లెన్లీనెస్ అని నువ్వు అనవచ్చు. ఐ గ్రాంట్ ఇట్ ఫర్ యూ ఆన్ వన్ కండిషన్. అందగత్తలు పుట్టేటటువంటి లేబర్ రూములు చాలా నీట్గా ఉన్నవని నువ్వు ఒక సర్టిఫికేట్ తీసుకురా. తేగలవా? క్యాన్ యూ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ఎ వెరీ క్లీన్ రూమ్? క్యాన్ యూ డూ దట్? చేయగలవా? ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, ఒక మిస్టర్ యూనివర్స్ ఉన్నాడు, కండలు తిరిగినటువంటి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లాంటి వాడు ఉన్నాడు ఒకడు. వాడు పుట్టినప్పుడు కూడా గలీజ్ ఉంది. ఇప్పుడు వీడు నా కండరాలు చూడు, అది చూడు అని వాడన్ని పోజులు పెడుతున్నావు. రే నువ్వు పుట్టిన గది చూడు రా, కంపు. వాడు ఏమంటాడు, మరి నేనేం చేయాలి సార్? నేను పుట్టినప్పుడు అది అట్లా ఉంది కనుకనే నేను ఇట్లా ఉన్నాను. మీకు అర్థమైందా? ఆ గదిలో కంపు ఉంది కాబట్టి వాళ్ళు నేను కండలు చూపించి ఫోటోలు తీసుకుంటున్నాను. అక్కడ డాక్టర్ గారు ఉండి, ఎదుగో నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, క్లీన్గా కను, పనికి మాలిందానా, నా రూమ్ అంతా నువ్వు గలీజ్ మురికి చేయొద్దు. యూ గివ్ బర్త్ టు ఎ బాయ్ మెయింటైనింగ్ ద క్లెన్లీనెస్ ఆఫ్ దిస్ రూమ్. ఆమె పురిటి నొప్పులు వచ్చి బాధపడుతుంది. కుछ గలీజ్ నై కర్నా, గందా నై కర్నా, సపోర్ట్ చేయగలంతా నువ్వు మురికి చేయొద్దు అని అంటే, ఒరే నా నొప్పులే పడుతున్నా, నీ సోది భరిస్తున్నా, ఎక్కడ సుత్తుంటే పడకరా నర్సు గారి నెత్తి మీద ఒక్కటేస్తే పీడ వదిలిపోతుంది అంటుంది ఆమె. డాక్టర్ గారు మీరు అన్నట్టే కంటాను, ముందు సుత్త పట్టుకరండి తెస్తే ముందు ఆడు మాడి మీద ఒకటి ఇచ్చుకుంటే ఆ డామ్ అని పడిపోతాడు, ఆమె ఫ్రీగా కనొచ్చు. వారి మూర్ఖుడా, ఇక్కడ శుభ్రత కాదు ముఖ్యం, పుట్టే బిడ్డ సేఫ్గా పుట్టాల. పుట్టిన తర్వాత వాడిని కడుగుతారు, కడిగి శుభ్రమైన పొత్తిగుడ్డల్లో పడుకోబెడతారు,
సంఘ కన్యక పుట్టిన తర్వాత విశ్వంలో అసలు శుభ్రత మొదలవుతుంది. అప్పటిదాకా ఈ గందరగోళం ఉండాలా. ఇది ఉంటేనే సంఘం కరెక్ట్గా తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో డోంట్ ఎక్స్పెక్ట్ క్లీన్ అట్మాస్ఫియర్ ఇన్ ద లేబర్ రూమ్. దట్స్ స్టూపిడిటీ. समझ गए आप? Don't expect pure, fragrant atmosphere in the labor room. That is idiocy. బిడ్డల్ని కనేటటువంటి లేబర్ రూమ్లో శుభ్రంగా పరిమళ మంచిగా సెంటు కొట్టుకొని ఉండాలంటే నువ్వు సెంటు బింటు కొట్టుకుంటే ఆడు బిడ్డ వాడు చచ్చిపోతాడు. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ దిస్. నేను దేవుని యొక్క నోరు, దేవుని ప్రవక్తను కనుక తప్పు కనబడితే గద్దిస్తా, ఐసా నాయకర్నా అని తోలు తీస్తా అంటుంటాను. బట్ ఐ నో ఎంత తోలు తీసినా కూడా వీనికి ఇదే గజ్జి ఉంటుందని తెలుసు. విత్ ఆల్ దిస్ కులగజ్జి, ధనాపేక్ష, స్వార్థము, వేషధారణ, కపటము, ఈ గజ్జి భోజి అంతా కలుపుకొని దేవుడు మహిమగల నిష్కళంకమైన వధువును కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక సార్వత్రిక సంఘమేమో లేబర్ రూము, ఇక్కడ తయారయ్యే ఎత్తబడే సంఘమేమో విశ్వసుందరీమణి. మీరు ఎవరినైనా చూడండి, అందగత్తెలని చెప్పి కిరీటాలు పెట్టుకొని పోజులు పెట్టి తిరుగుతూ ఉంటారు. ఆమె పుట్టిన గది కూడా అంతే గలీజ్గా ఉంది, ఉండదా? So don't complain about the weaknesses and drawbacks of the Christian community. క్రైస్తవ సమాజములో ఏంటండి, మీలో కూడా మంచోళ్ళు ఉన్నారా? మరి అందరు పర్ఫెక్టా? మీరు పర్ఫెక్ట్ అంటే ఎవడూ పర్ఫెక్ట్ కాదు. ఏ మతములోనూ ఎవడూ పర్ఫెక్ట్ కాదు. అన్ని మతాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అన్ని మతాల్లో స్వార్థం లేనోళ్ళు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు. అన్ని మతాల్లో దాతలు ఉంటారు, లోభులు ఉంటారు. మతం మంచిదని కాదు మేము చెప్పేది. ఇక్కడ అన్ని మతములు మంచి చెడ్డల కలయికగానే ఉంటాయి, అన్ని మతాల సమాజాలు. కానీ క్రైస్తవ సమాజంలో ఒక విశ్వసుందరి ఇక్కడ మాత్రమే పుడుతుంది. వీరభోగ వసంతరాయుడికి, కల్కి భగవానుడికి పెళ్లి కూతురు ఇక్కడే తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే యేసు రక్తము క్రియ చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరమాత్ముని రక్తం ఈ సమాజంలో ఉంది కనుక ఇక్కడ నుండి ఒక విశ్వసుందరి పుడుతుంది. ఆ విశ్వసుందరిలో నీ ఒక అంగాన్ని కాగలిగితే నీకన్నా ధన్యుడు ధన్యురాలు ఉండరు. ఐ హ్యావ్ మేడ్ అప్ మై మైండ్. క్రైస్తవ సమాజంలో ఎన్ని గలిబిలి, గందరగోళం, అవకతవకలు, అవలక్షణాలు, చెడు లక్షణాలు ఉండనిగాక. క్రైస్తవులు పర్ఫెక్ట్ అని కాదు ఎప్పుడు అనకండి. అలా మేము ఎప్పుడు అనలేదు, బైబిల్ కూడా చెప్పలేదు, ఎవరు కూడా చెప్పకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్రైస్తవులు పర్ఫెక్ట్ అని కాదు బాబు. క్రైస్తవ సమాజం ఒక కార్ఖానా, ఒక ఫ్యాక్టరీ. ఇక్కడ తయారవుతోంది విశ్వనాథునికి పెళ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేబర్ రూమ్లోకి రాకుండా బిడ్డ పుట్టదు. ఈ గందరగోళం అంతా భరించకుండా మనం వధువు సంఘాన్ని కట్టలేం. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఈ కారణం చేత వధువు పుట్టిన తర్వాత మిగతావి అవసరం లేదు గనక కొత్త భూమి, కొత్త ఆకాశంలో సముద్రము ఉండదు. అక్కడ ఒక మనిషికి మధ్యలో నీళ్లు ఉండవు. అక్కడ దాహము తీర్చలేనటువంటి నీళ్ల లాంటి సమాజం ఉండదు. అక్కడ ఉండేదంతా పరిపూర్ణమైన మహిమ ప్రపంచం. ఆ ప్రపంచానికి సిద్ధపడదాం, రండి ప్రార్థన చేసుకుందాం.